హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్జీస్ అకాడమీ. మనం ఈ వీడియోలో పర్ఫెక్ట్ క్యూబ్స్కి క్యూబ్ రూట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలని ఈ వీడియోలో చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్కి స్క్వేర్ రూట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్, సింపుల్ ట్రిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఆల్రెడీ మన వీడియోలో అప్లోడ్ చేసాము. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్టయితే ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్స్కి క్యూబ్ రూట్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ సింపుల్ ట్రిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది వీడియోలో చూద్దాం. ఇది స్క్వేర్ రూట్స్ కన్నా క్యూబ్ రూట్స్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీకు క్యూబ్ రూట్స్ తెలిసి ఉండాలి. సో ఫస్ట్ 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125 అండ్ అలాగే 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343 అండ్ అలాగే 8 క్యూబ్ 512 అండ్ అలాగే 9 క్యూబ్ 729, 10 క్యూబ్ 1000. సో ఇది చూసుకుంటే మనం ఇక్కడ వన్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. వన్కి ఓన్లీ వన్ పాసిబిలిటీ ఉంది, 1. అండ్ అలాగే 2కి ఓన్లీ వన్ పాసిబిలిటీ ఉంది, అది 8. అండ్ అలాగే 3కి వన్ పాసిబిలిటీ ఉంది, 7 వచ్చినప్పుడు 3 వస్తుంది. అండ్ 4 రావడానికి పాసిబిలిటీ వచ్చేసి 4 క్యూబ్ ఉన్నప్పుడు, అంటే 4 ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ 5 అనేది ఓన్లీ వన్ పాసిబిలిటీ 5కి. అండ్ అలాగే 6. సో 6 కూడా ఓన్లీ వన్ పాసిబిలిటీ ఉంది, అది 6 ఉన్నప్పుడు వస్తుంది. సో 7 3కి వస్తుంది. అండ్ అలాగే 8 2కి వస్తుంది. అండ్ 9కి 9 ఉన్నప్పుడే వస్తుంది. అండ్ 0కి 0 ఉన్నప్పుడు వస్తుంది. సో ఇది స్క్వేర్ రూట్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఎందుకు ఈజీ అంటే ఇక్కడ ఓన్లీ వన్ పాసిబిలిటీ ఉంటుంది. అదే మనం స్క్వేర్ రూట్స్లో చూసుకుంటే ఒక నెంబర్ రావడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఓన్లీ ఏ నెంబర్కి ఆ నెంబరే వస్తుంది మ్యాక్సిమం. ఓన్లీ మనకి 2 3 7 8 దగ్గర మాత్రమే నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ మిగతా నెంబర్స్ అనేవి ఏ డిజిట్తో ఎండ్ అయినా, సపోజ్ 1తో ఎండ్ అవుతుంటే 1కే వస్తుంది. అండ్ అలాగే 4తో ఎండ్ అవుతున్నప్పుడు కూడా 4 దగ్గర పాసిబిలిటీ ఉంటుంది, అంటే 1 పాసిబిలిటీ ఉంటుంది. సో 5 ఎండ్ అవుతుంది కూడా ఓన్లీ 5కే ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. సో ఫస్ట్ ఒకసారి చూద్దాం. 0ది ఓన్లీ 1 పాసిబిలిటీనే ఉంది, అయితే 0కి ఎండ్ అవుతుంది. 1 దగ్గర ఎండ్ అవుతుంది. అండ్ అలాగే 2కి 2 3 7 8కి మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4కి 4 దగ్గర ఎండ్ అవుతుంది. 5 ఓన్లీ 1 పాసిబిలిటీ, 5తోనే ఎండ్ అవుతుంది. 5 వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. 6కి. అండ్ అలాగే 7 8కి ఉంటుంది, అది చూద్దాం ఒకసారి. అండ్ 9 అనేది 9 పాసిబిలిటీ రావడానికి ఓన్లీ 9 వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. సో 0కి 0 ఓన్లీ 1 పాసిబిలిటీ, 0 వచ్చినప్పుడు మాత్రమే 0, అంటే 10 20 30 అట్లా వచ్చినప్పుడు 0 వస్తుంది. అండ్ అలాగే మనం 1 చూసుకుంటే 1 క్యూబ్ ఓన్లీ 1 పాసిబిలిటీనే ఉంటుంది. అండ్ అలాగే 4 5 6 9 ఏ నెంబర్స్ వస్తే ఆ నెంబరే దాంతో ఎండ్ అవుతుంది. సో 2 చూసుకుంటే మనం 2కి 2 8, 2 వచ్చినప్పుడు 8. అండ్ అలాగే 3 చూసుకుంటే 3 7 అండ్ 7 3 వచ్చినప్పుడు వస్తుంది. అండ్ అలాగే 8 చూసుకుంటే 2 వచ్చినప్పుడు వస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి 0 1 4 5 6 9 మాత్రం ఏ నెంబర్స్ వస్తే ఆ నెంబర్తోనే ఎండ్ అవుతుంది. బట్ 2 3 7 8 మాత్రమే రివర్స్ నెంబర్స్తో, అంటే 2 వచ్చినప్పుడు 8 8 వచ్చినప్పుడు 2 అండ్ అలాగే 3 వచ్చినప్పుడు 7 7 వచ్చినప్పుడు 3. సో ఇది గుర్తుపెట్టుకొని మనం సింపుల్ ట్రిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. ఇది స్క్వేర్ రూట్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్. మనకి స్క్వేర్ రూట్స్లో 3 స్టెప్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ ఓన్లీ 2 స్టెప్స్ మాత్రమే ఉంటాయి.
సో ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి లాస్ట్ డిజిట్ దేంతో ఎండ్ అవుతుందో చూసుకోవాలి. సో ఇక్కడ సిక్స్ అనేది మనకు రావడానికి ఓన్లీ ఒక పాసిబిలిటీ ఉంది, అది 6 వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది. అండ్ అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఇది క్యూబ్ రూట్స్ కాబట్టి లాస్ట్ నుండి ఫస్ట్ 3 నెంబర్స్ అనేవి క్యాన్సిల్ చేసుకుంటాం. సో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అనేది దానికి నియరెస్ట్ క్యూబ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెంబర్ కూడా ఇక్కడ ఉన్న నెంబర్ కన్నా లెసర్ నెంబర్ అయి ఉండాలి. సో ఇక్కడ 4 ఉంది కాబట్టి 4కి నియరెస్ట్ స్క్వేర్ నెంబర్ 1 క్యూబ్ కానీ 2 క్యూబ్ కానీ. 2 క్యూబ్ 8, బట్ 4 కన్నా ఎక్కువ కాబట్టి మనం ఓన్లీ 1 క్యూబ్ కన్సిడర్ చేసుకుంటాం. 1 క్యూబ్ 1. సో ఆన్సర్ వచ్చేసి 16. అంతే, చాలా ఈజీ. సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 7తో ఎండ్ అవుతుంది. 7తో ఎండ్ అవ్వాలంటే మనకు పాసిబిలిటీ వచ్చేసి 3 ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి క్యాన్సిల్ చేసుకుంటాం లాస్ట్ 3 డిజిట్స్ అనేవి. సో 12కి నియరెస్ట్ క్యూబ్ రూట్ అనేది 2 క్యూబ్ 8, అలాగే మనం 3 క్యూబ్ తీసుకుంటే 27. సో మనం 2 క్యూబ్ని కన్సిడర్ చేసుకుంటాం. సో దీని ఆన్సర్ వచ్చేసి 23. దీని ఆన్సర్ 16. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. స్క్వేర్ రూట్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ దీనికి చూద్దాం. 4తో ఎండ్ అవుతుంది. సో 4 రావడానికి ఎప్పుడు 1 పాసిబిలిటీ ఉంటుంది, అది 4. అండ్ నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ని క్యాన్సిల్ చేసుకుంటాం. మనకు 39 ఉంది. సో నియరెస్ట్ క్యూబ్ వచ్చేసి 3 క్యూబ్ 27. సో 34. అలాగే 4 క్యూబ్ తీసుకుంటే 64, గ్రేటర్ దెన్ 39 కాబట్టి. సో దీనికి నియరెస్ట్ క్యూబ్ వచ్చేసి 3 క్యూబ్ 27. సో దీని ఆన్సర్ వచ్చేసి 34. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ 6తో ఎండ్ అవుతుంది, అది 6 రావడానికి పాసిబిలిటీ ఓన్లీ 6. అండ్ నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ని క్యాన్సిల్ చేసుకుంటాం. 97. నియరెస్ట్ క్యూబ్ నెంబర్ వచ్చేసి 4 క్యూబ్ 64. అలాగే 5 క్యూబ్ తీసుకుంటే మనకు 97 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనం 4 క్యూబ్ని కన్సిడర్ చేస్తాం. సో దీని ఆన్సర్ వచ్చేసి 46. అండ్ నెక్స్ట్ 5తో ఎండ్ అవుతుంది. సో 5 రావడానికి ఒకే ఒక పాసిబిలిటీ, ఓన్లీ 5 వచ్చినప్పుడే వస్తుంది. సో 5. నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ 3 క్యాన్సిల్ చేసుకుంటాం. 421కి నియరెస్ట్ క్యూబ్ అనేది 6 క్యూబ్ తీసుకుంటే మనం 6 క్యూబ్ 216. అండ్ అలాగే 7 క్యూబ్ తీసుకుంటే 343. 8 క్యూబ్ తీసుకుంటే దీనికన్నా ఎక్కువ ఉంటుంది. సో మనం 7 క్యూబ్ని కన్సిడర్ చేసుకుంటాం. సో ఆన్సర్ వచ్చేసి 75. మనకి నియరెస్ట్ క్యూబ్ నెంబర్ అనేది ఈ నెంబర్ కన్నా లెస్సర్ అయ్యి ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి 75. అండ్ అలాగే నెక్స్ట్ దీనికి చూద్దాం. 6 రావడానికి ఓన్లీ ఒకే ఒక పాసిబిలిటీ 6. అండ్ 6 వచ్చినప్పుడే వస్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ని క్యాన్సిల్ చేసుకుంటాం. అండ్ అలాగే ఇక్కడ 1191 ఉంది. దీనికి నియరెస్ట్ క్యూబ్ వచ్చేసి 10 క్యూబ్. మనం 11 క్యూబ్ తీసుకుంటే ఈ నెంబర్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో మనం 10ని తీసుకుంటాం. సో దీని ఆన్సర్ వచ్చేసి 106. సో మీరు ఈ కాన్సెప్ట్ బేస్ మీద ఈ క్యాలిక్యులేట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇదే ప్రాసెస్, మీరు ఏది క్యాలిక్యులేట్ చేయాలన్నా 2 సింపుల్ స్టెప్స్తో అయిపోతుంది. స్క్వేర్ రూట్స్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఈజీ ప్రాసెస్, అండ్ స్క్వేర్ రూట్స్ కన్నా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ మీరు ఈ కాన్సెప్ట్ మీద చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆన్సర్స్ అనేవి.